Find the ultimate moment of resistance of a singly reinforced rectangular beam 230 mm by 500 mm reinforced with 5 bars of 20 mm diameter with an effective cover of 50 mm. Use M20 grade concrete and Fe 415 steel. ఈ బీమ్ లో ఇచ్చిన టైప్ ఆఫ్ బీమ్ ఏంటంటే సింగిలీ రీఇన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్ సైజు 230 mm by 500 mm. ఇక్కడ 500 mm అని ఇచ్చారంటే ఓవరాల్ డెప్త్ అని, ఒకవేళ ఎఫెక్టివ్ డెప్త్ ఇస్తే దాని పక్కనే ఎఫెక్టివ్ డెప్త్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు క్వశ్చన్లో. 230 mm అనేది బ్రెడ్త్ ఆఫ్ ది బీము, 500 mm అనేది ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీము. ఇక్కడ సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే ఏంటంటే స్టీల్ బార్స్ను మనము టెన్షన్ జోన్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తే దాన్ని సింగిలీ రీఇన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్ అంటాం. బార్స్ మనకు క్వశ్చన్లో 5 బార్లు ఇచ్చారు, ఎన్నైనా ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. మనకు ఇచ్చిన క్వశ్చన్లో 5 నెంబర్ ఆఫ్ బార్స్ ఇచ్చారు. ఈ బార్స్ను మనము బాటమ్ ఆఫ్ ద బీమ్ దగ్గరలో ప్రొవైడ్ చేస్తాం, దీన్ని మనము సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటాము. ఈ బార్స్ డయామీటరు 20 mm ఇచ్చారు, ఒక్కొక్క బార్ డయామీటర్ 20 mm. 5 బార్లు ఇచ్చారు, 5 నంబర్స్ 20 mm డయామీటర్ ఆఫ్ ది బార్ ఇచ్చారు. ఇందులో ఓవరాల్ డెప్త్ 500 mm అని ఇచ్చారు, బ్రెడ్త్ ఆఫ్ ది బీము 230 mm. ఓవరాల్ డెప్త్ అన్నప్పుడు టాప్ ఆఫ్ ది బీమ్ నుంచి బాటమ్ ఆఫ్ బీమ్ వరకు ఉన్న వర్టికల్ డిస్టెన్స్ అనమాట. మనం ఇప్పుడు ఎఫెక్టివ్ డెప్త్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎఫెక్టివ్ డెప్త్ అనేది టాప్ ఆఫ్ బీమ్ నుంచి ఈ బార్ సెంటర్ లైన్ వరకు ఉండే డెప్త్ని మనం ఎఫెక్టివ్ డెప్త్ అంటాం, స్మాల్ డీతో రాస్తాం అన్నమాట. క్వశ్చన్లోనే మనకు ఎఫెక్టివ్ కవర్ కూడా ఇచ్చారు. ఎఫెక్టివ్ కవర్ అంటే ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ ది బార్ నుంచి ఈ బాటమ్ ఆఫ్ బీమ్కి ఉండే ఈ స్మాల్ డిస్టెన్స్ను మనము ఎఫెక్టివ్ కవర్ అంటాం. సే ఇట్ ఈస్ C డాష్ అంటే మనకి ఇచ్చినది 50 mm ఇచ్చారు. ఇప్పుడు మనము ఎఫెక్టివ్ డెప్త్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓవరాల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ క్లియర్ కవర్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్. ఇక్కడ మనం క్లియర్ కవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఎఫెక్టివ్ కవర్ ఇచ్చారు. అంటే ఎఫెక్టివ్ కవర్ అంటే ఏంటంటే క్లియర్ కవర్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్. క్లియర్ కవర్ అంటే ఏంటంటే ఈ బాటమ్ ఆఫ్ ద బార్ నుంచి ఈ బాటమ్ ఆఫ్ ద బీమ్కి ఉండే స్మాల్ డిస్టెన్స్ను మనము క్లియర్ కవర్ అంటాం. ఇప్పుడు మనకు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము ఓవరాల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ ఎఫెక్టివ్ కవర్. స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D మైనస్ C డాష్. 500 మైనస్ 50, ఎఫెక్టివ్ డెప్త్ 450 mm అవుతుంది. కాంక్రీట్ గ్రేడ్ M20 ఇచ్చారు, స్టీల్ గ్రేడ్ Fe 415 ఇచ్చారు. M20 గ్రేడ్ కాంక్రీట్ ఇచ్చినప్పుడు దాని క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ వచ్చేసి 20 Nm/mm² తీసుకుంటాము. క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అంటే FCK. స్టీల్ గ్రేడ్ Fe 415 కాబట్టి Fy రాసుకుంటాం. క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్ Fy ఈజ్ ఈక్వల్ టు 415 Nm/mm². ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ బార్స్ ఇచ్చారు, ఒక్కొక్క బార్ డయామీటర్ ఇచ్చారు, అంటే టోటల్ ఏరియా ఆఫ్ ద స్టీల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏరియా ఆఫ్ ద టెన్సైల్ రీఇన్ఫోర్స్మెంట్ AST ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బార్స్ అంటే 5 ఇచ్చారు ఇంటూ ఒక్కొక్క ఏరియా ఆఫ్ ది బార్ 20 కాబట్టి క్రాస్ సెక్షనల్ ఏరియా π/4 ఇంటూ 20². AST 1570.796 mm² అవుతుంది. ఇప్పుడు మనము డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇచ్చిన బీమ్ క్రాస్ సెక్షన్ రెక్టాంగిల్లో ఈ క్రాస్ సెక్షన్ని ఒక యాక్సిస్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. పైది వచ్చేసి కంప్రెషన్ జోను, ఈ లైన్కు కింద ఉండేది టెన్షన్ జోను. ఈ XU దగ్గర స్ట్రెస్సెస్ అనేవి 0 ఉంటాయి. ఈ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ క్యాలిక్యులేట్ చేయాలంటే కంప్రెసివ్ ఫోర్స్ను టెన్సైల్ ఫోర్స్ను ఈక్వేట్ చేయాలన్నమాట. కంప్రెసివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్సైల్ ఫోర్స్.
అంటే కంప్రెసివ్ ఫోర్స్ Cతో రాస్తాము, టెన్సైల్ ఫోర్స్ అంటే C = T. లిమిట్ స్టేట్ మెథడ్లో కంప్రెసివ్ ఫోర్స్ను మనము 0.36 FCK దిస్ ఇస్ స్ట్రెస్ ఇంటూ ఏరియా B ఇంటూ XU, ఇది కంప్రెసివ్ ఫోర్స్. టెన్సైల్ ఫోర్స్ అన్నప్పుడు 0.87 FY ఇంటూ AST. ఇప్పుడు వీటిలో ఇచ్చిన వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసి XU అంటే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ను క్యాలిక్యులేట్ చేయాలి. 0.36 FCK అంటే 20, B అంటే బ్రెడ్త్ ఆఫ్ ది బీము 230 mm ఇంటూ XU is equal to 0.87 ఇంటూ FY వాల్యూ 415, ఏరియా స్టీల్ క్యాలిక్యులేట్ చేసాము 1570.796. therefore XU is equal to 0.87 into 415 into 1570.796 divided by 0.36 into 20 into 230. న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ 342.473 mm వస్తుంది. ఇప్పుడు మనము లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే XU మ్యాక్సిమంను క్యాలిక్యులేట్ చేయాలి. ఈ XU మ్యాక్సిమంను మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే IS 456 అనే కోడ్ బుక్లో నోట్ ఇచ్చారు, పేజ్ నెంబర్ 70లో. ఆ లిమిటింగ్ వాల్యూస్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ స్టీల్కు ఉంటాయన్నమాట. వాటిని తీసుకొని XU మ్యాక్సిమం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. క్వశ్చన్లో ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ Fe415 కాబట్టి ఫర్ Fe415 గ్రేడ్ స్టీల్ సో ఒక నోట్ ఇచ్చారు. ఆ నోట్ ప్రకారము Fe415 గ్రేడ్ స్టీల్కు XU మ్యాక్సిమం బై ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు 0.48 అని ఉంటుంది. అంటే XU మ్యాక్సిమం ఎంత కావాలంటే 0.48 టైమ్స్ ఎఫెక్టివ్ డెప్త్. స్మాల్ d అంటే ఇక్కడ ఎఫెక్టివ్ డెప్త్. మనకు ఎఫెక్టివ్ డెప్త్ తెలుసు, మన కేసులో ఎఫెక్టివ్ డెప్త్ 450. సబ్స్టిట్యూట్ చేస్తే 216 mm వస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసిన న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ XUను ఈ XU మ్యాక్సిమంను కంపేర్ చేస్తే XU 342.473 mm వచ్చింది. XU మ్యాక్సిమము 216 mm వచ్చింది. ఈ రెండింటిలో XU అనేది ఎక్కువగా ఉంది XU మ్యాక్సిమం కన్నా. బీమ్ టాప్ నుంచి 342.473 mmలో న్యూట్రల్ యాక్సిస్ అనేది ఉంది అన్నమాట. అంటే ఈ టాప్ నుంచి 342.473 mm దగ్గర స్ట్రెస్సెస్ అన్ని 0 అవుతున్నాయి. XU మ్యాక్సిమం ఎంత వచ్చిందంటే మనకు టాప్ నుంచి 216 mm దగ్గరే ఆగిపోయింది. XU మ్యాక్సిమం డెప్త్ ఇది వచ్చేసి యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్. ఇలా ఉన్నప్పుడు ఇది ఓవర్ ఇన్ఫోర్స్డ్ సెక్షన్ అవుతుంది. ఎప్పుడైతే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ కన్నా ఎక్కువైతే ఆ సెక్షను ఓవర్ ఇన్ఫోర్స్ సెక్షన్గా ట్రీట్ చేస్తాము. మనం బీమ్లో ఎప్పుడు కూడా ఓవర్ ఇన్ఫోర్స్ సెక్షన్ను తీసుకోకూడదు. కాంక్రీట్లో క్రాక్స్ ఫామ్ అయితే వెంటనే ఆ ఎలిమెంట్ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయిపోతుంది, బ్రేక్ అవ్వడము. అందుకోసం మనము ఎప్పుడు కూడా అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ని ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు మనకు క్వశ్చన్లో XU గ్రేటర్ దాన్ XU మ్యాక్సిమం వచ్చింది అంటే దిస్ ఈజ్ ఏ ఓవర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. ఇప్పుడే మాట్లాడుకున్నట్లుగా ఓవర్ ఇన్ఫోర్స్డ్ సెక్షన్ అనేది మనము ప్రిఫర్ చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే XU మ్యాక్సిమంకు న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ను లిమిట్ చేయాలి. అంటే XUను XU మ్యాక్సిమంగా తీసుకోవాలి. అంటే XU మ్యాక్సిమం వరకే అలో చేయాలంటే XU 342.472 అనేది మనము తీసుకోకూడదు. 216 వరకు మాత్రమే అలో చేయాలి. దేర్ఫోర్ XU మ్యాక్సిమమే మనకు XU అవుతుంది. అంటే XU మ్యాక్సిమం ఎంత తీసుకున్నాము 216 mm తీసుకున్నాము. మనము ఫర్దర్గా క్యాలిక్యులేషన్స్లో ఈ 216నే వాడాలి. అంటే ఇది లిమిటింగ్ వాల్యూ అనమాట. 216ని దాటకూడదు XU, కానీ 216 దాటింది ఈ కేసులో. దాటింది కాబట్టి మనము 216 మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు ఈ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అంటే మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ను ఉపయోగించి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ను క్యాలిక్యులేట్ చేయాలి.
MU ను మనము విత్ రెస్పెక్ట్ టు కాంక్రీట్ చేస్తాయి. ఫార్ములా MU ఈజ్ ఈక్వల్ టు కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్. కంప్రెసివ్ ఫోర్స్ అంటే మనకు 0.36 FCK ఇంటూ BXU. కాకపోతే ఇక్కడ XU ప్లేస్లో ఏం రాస్తున్నాం మనం, XU మ్యాక్సిమంనే అలో చేస్తున్నాము. ఇంటూ Z అంటే లీవర్ ఆర్మ్ ఫార్ములా D మైనస్ 0.42 ఇంటూ XU. ఇక్కడ కూడా XU బదులు మనము XU మ్యాక్సిమం రాసుకుంటున్నాం. 0.36 FCK అంటే 20, B అంటే బ్రెడ్త్ ఆఫ్ ది బీమ్ 230, XU మ్యాక్సిమం 216 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ d అంటే ఎఫెక్టివ్ డెప్త్ 450 మైనస్ 0.42 ఇంటూ XU మ్యాక్సిమం అగైన్ 216. ఇది క్యాల్కులేట్ చేస్తే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 128.513 ఇంటూ 10⁶ న్యూటన్ mm వస్తుంది. దీన్ని కిలో న్యూటన్ మీటర్లో రాయాలంటే 128.513 ఇంటూ 10⁶. న్యూటన్ని మనం కిలో న్యూటన్ రాస్తే 1/1000 కిలో న్యూటన్ ఇంటూ 1 mmని 1000 రాయాలంటే అగైన్ 1/1000 రాసుకోవచ్చు కిలో న్యూటన్ మీటర్. సో 10⁶, 10 క్యూబ్ అంటే 10⁶ క్యాన్సిల్ అవుతే 128.513 కిలో న్యూటన్ మీటర్ అవుతుంది.